శ్రీమద్ భగవద్గీత అష్టమోధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ అష్టమోధ్యాయః అక్షర పరబ్రహ్మయోగః. అర్జునోవాచ కిం తత్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ ఆదిభూతం చ కిం ప్రోక్తం ఆదిదైవం కిముచ్యతే. అర్జునుడు అన్నాడు, పురుషోత్తమ, ఆ బ్రహ్మ ఏది, ఆధ్యాత్మం ఏది, కర్మ అంటే ఏమిటి, ఆదిభూతమని దేనిని అంటారు, ఆది దైవతం అని దేనిని పిలుస్తారు. ఆది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. మధుసూదన, నీ శరీరంలో ఆది యజ్ఞుడెవరు, ఎలా ఉంటాడు, నిగ్రహవంతుల చేత మరణ సమయంలో నీవు ఎలా తెలియబడతావు. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరః విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు అన్నాడు, నాశరహితమైనది పరమమైనది బ్రహ్మము. ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మం అనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యముని కర్మ అంటారు. ఆదిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం ఆది యజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. నరశ్రేష్ఠుడా, నశించిపోయే తత్వం ఆదిభూతం, జీవుడు ఆది దైవతం, జీవులలో ఆది యజ్ఞుని నేనే. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలంలో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదిలి వెళ్తున్నారో అతడు నా తత్వాన్ని పొందుతాడు, ఇందులో సందేహం లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యం తే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కుంతి కుమార, మరణ సమయంలో ఏ ఏ విషయాలను స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో నిత్యము ఆ విషయాన్నే తలుచుకోవడం చేత దానినే పొందుతారు. తస్మాత్ సర్వేషు కాలేషు మమానుస్మరయుధ్య చ మయ్యార్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య సంశయః. అందుచేత నీవు అన్ని కాలాలలోనూ నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి, మనోబుద్ధుల్ని నాకు సమర్పించిన నీవు నన్నే పొందుతావు, ఈ విషయంలో సందేహం లేదు. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అర్జున, అభ్యాసయోగంతో కూడుకొని మనస్సు ఇతర విషయాలకు పోనప్పుడు నిరంతర చింతన వల్ల దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరుకుంటారు. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాంస మనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యపరటం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరినీ భరించేవాడు, చింతించడానికి అలవి కాని రూపం కలవాడు, సూర్యుని వలె తేజవంతుడు, తమస్సుకి అతీతమైన వాడు అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యము ధ్యానిస్తారో ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. అతడు ప్రాణం వదిలిపోయే సమయంలో చలించిన మనసుతో భక్తిని కలిగి ఉండి యోగ బలంతో ప్రాణాన్ని కనుబొమ్మల నడుమ చక్కగా నిలిపి దివ్యమైన ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటారు. యదక్షరం వేదవిదో వదంతి విసంతి యత్యత యోగీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. వేదవేత్తలు దేనిని నాశనం లేని దానిగా చెబుతారో, రాగరహితులైన యతులు దేనిని చేరుకుంటారో, దేనిని కోరి బ్రహ్మచర్యంలో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను.
సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధన్యదాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఇంద్రియ ద్వారాలన్నిటినీ నిరోధించి మనస్సుని ఆత్మలో నిలిపి శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగనిష్టని అవలంబించు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. బ్రహ్మవాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడూ నన్ను స్మరిస్తూ ఎవరు శరీరం విడిచిపెడతారో అతడు పరమగతిని చేరుకుంటాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యసః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, మనస్సును ఇతర విషయాల వైపు వెళ్ళనీయకుండా నిత్యము నిరంతరము నన్ను ఎవరు స్మరిస్తారో నిత్యయుక్తుడైన ఆ యోగికి నేను సులభుడిని. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. పరమమైన నా మోక్ష పదాన్ని పొందిన మహాత్ములు దుఃఖానికి ఉనికి పట్టు అశాశ్వతము అయిన పునర్జన్మని పొందరు. ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోచ్యుత మాముప్యేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున, బ్రహ్మలోకం వరకు ఉండే అన్ని లోకాలు తిరిగి వచ్చేవి, పునర్జన్మలు ఇచ్చేవి. కౌంతేయ, నన్ను చేరితే మాత్రం పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యాత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాం తాం దేహోరాత్రవిదో జనాః. 1000 మహాయుగాలు బ్రహ్మదేవుని పగటి కాలం, 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి కాలం. ఇది తెలిసిన వారు అహోరాత్రుల గురించి తెలిసిన వారు. అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మదేవుని పగటి కాలంలో అవ్యక్తంలో నుండి చరాచర వస్తుజాలమంతా జన్మిస్తుంది. రాత్రి కాగానే ఆ అవ్యక్తమనబడే దానిలోని అంతా లీనమైపోతుంది. భూతాగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్యాగమే వసః పార్థ ప్రభవత్యః రాగమే. అర్జున, ఈ జీవ సముదాయమే కర్మవశంగా అనేక జన్మలెత్తుతూ బ్రహ్మకు రాత్రి కాగానే నశిస్తుంది, బ్రహ్మకు పగలు కాగానే పుడుతున్నది. పరస్తస్మాత్తు భావోన్యః అవ్యక్తో వ్యక్తా సనాతనః యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్త ప్రకృతి కంటే భిన్నము, ఉత్తమము, ఇంద్రియాలకు గోచరం కానిది, సనాతనము అయిన భావం పరమాత్మ ప్రాణులన్నీ నశించకుండా ఉంటుంది. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తత్ధామ పరమం మమ. ఇంద్రియాలకు గోచరం కానిది, నాశనం లేనిది అని చెప్పబడిన ఆ పరమాత్మ భావమే చేరవలసిన ఉత్తమ స్థానమని ఋషులు చెప్తారు. దేనిని పొందితే ప్రాణులు తిరిగి జన్మించరో అది ఆ సర్వోత్తమ స్థానమే నేను. పురుష సపర పార్థ భక్త్యా లభ్యస్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్జున, ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వల్లనే లభిస్తాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరత శ్రేష్ఠుడా, ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరో, ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో ఆ కాలం గురించి చెబుతాను. అగ్ని జ్యోతిర్గ్రహ శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. అగ్ని వెలుగు, పగలు, శుక్లపక్షం, ఉత్తరాయణం 6 నెలలు అనే మార్గంలో ప్రయాణించి
బ్రహ్మవిధులు బ్రహ్మను చేరుకుంటారు. ధూమో రాత్రిస్తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. పోగా రాత్రి కృష్ణపక్షం 6 నెలలు దక్షిణాయనం అనే మార్గంలో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిలో పొంది తిరిగి వస్తాడు. శుక్లకృష్ణే గదీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. జగత్తులో శుక్ల కృష్ణ అనే ఈ 2 మార్గాలు శాశ్వతం అని భావింపబడుతున్నాయి. మొదటి దాని వల్ల పునర్జన్మ కలగదు, రెండో దాని వల్ల పునర్జన్మ కలుగుతుంది. నైతే స్మృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ 2 మార్గాలను ఎరిగిన ఏ యోగి భ్రమించడు. అందుచేత అన్ని కాలాలలోనూ నీవు యోగయుక్తుడివి కా. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి యత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలలో ఏ పుణ్యఫలం చెప్పబడిందో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీనిని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ 8మోऽధ్యాయः సంపూర్ణం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.